శ్రీమద్ శంకరాచార్య విరచితమైన భవానీ అష్టకాన్ని చెప్పుకుందాం. భవానీ అష్టకం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ అనే మొకుటంతో ఉంటుంది. అష్టకం అంటే 8 శ్లోకాలు ఉంటాయి, శతకం అంటే 100 శ్లోకాలు ఉంటాయి, సహస్రకం అంటే 1000 శ్లోకాలు ఉంటాయి. ఇది అష్టకం. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ అనే మొకుటంతో రచిస్తారు. అన్ని శ్లోకాలకి చివర 4వ పాదం ఇది ఉంటుంది. దీన్ని మొకుటం అంటారు తెలుగులో. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ న తాతో న మాత న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న భృత్యుర్న భర్త న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ అంటారు మొదటి శ్లోకంలోని. నువ్వే నాకు గతి, నువ్వే నాకు గతి అని అర్థం. గతిస్త్వం గతిస్త్వం. మనం దేవాలయంలోకి వెళ్ళి ఏ దేవుడు ముందు ప్రార్థించినా ఇలాగే ప్రార్థించాలి. ఎప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ దేవుడే గతి అని చెప్పాలి. దేవుళ్ళైన పలు రకాల రూపాల్లో మనం హిందువులం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఏ పండుగ జరుగుతున్నప్పుడు ఆ పండుగే ముఖ్యం అని భావించాలి. ఎప్పుడు ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామో ఆ దేవుడే సర్వం అనే భావనతో ఉంటేనే కటాక్షం కలుగుతుంది. ఆయన ఏదో చిన్నవాడనడం, ఇంకెవరో పెద్దవాడనడం, లేకపోతే ఇంకెవరో చిన్నవాడనడం, ఈయన ఏదో పెద్దవాడనడం వద్దు. ఈయనే సర్వం. అందరు దైవాల రూపంలో ఉన్న ఈ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా. అందుకే శంకరాచార్య స్వామి దీని మొకటంలో గతిస్త్వం గతిస్త్వం అని నువ్వే గతి నువ్వే గతి అని చూసి త్వమేకా భవాని, నువ్వు ఒక్కత్వే గతి. ఇంక మళ్ళీ దానికి షరతులు పెట్టద్దు. ఎందుకంటే అమ్మవారు ఏముంటుంది, ఇప్పుడు ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారిని అర్చన చేసి అమ్మ కాపాడు అంటే, మొన్న మా అబ్బాయిని అడిగావు కదే వాడు కాపాడతాడులే, నీకు వాడు ఎక్కువయ్యాడు నేను తక్కువయ్యాను అనే అవకాశాలు ఉన్నాయమ్మా. ఒక రూపం ధరించిన తర్వాత దేవతలకు కూడా పక్షపాతాలు ఉంటాయి. రూపం ధరించిన వాడికే ఉండవు. అంచేది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పక్షపాతాలు చూపించిన సందర్భాలు, రాగద్వేషాలకు లోనైన సందర్భాలు మనకు పురాణాల్లో ఉన్నాయి. ఎందుకుంటాయంటే రూపం. మనకైనా అదే శాపం. రూపమే శాపం. ఏదో రూపం 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 అని ఆ రూపాన్ని అందంగా కాపాడుకుందుకు లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నాం, కానీ మన రూపమే మనకి శాపం. ఈ రూపం ఎంత మోసం చేస్తుంది అంటే ఇదే మనం అనిపిస్తుంది. లోపల ఇంకో ఆత్మ ఉందిరా బాబు అంటే ఎంత చెప్పినా వినడు. ఇదే నేను నేనంటే వెంకట్రావు అనగానే హాజరు పలికాను కదండి, నేనే కదండి. వెంకట్రావు అనగానే హాజరు పలికిన వాడే వెంకట్రావు అయితే, ఆ వెంకట్రావు చనిపోయినప్పుడు వెంకట్రావు అంటే పలకే ఉంది కదా. లేచిన కాళ్ళు చేతులు ముక్కు మూతి అన్నీ అక్కడే ఉన్నాయి కదండి, లేవడే. అంచేది వెంకట్రావు వెళ్ళిపోయాడు. వెంకట్రావు పేరున్నవాళ్ళు ఏమనుకోకుండా ఏదో పేరు చెప్పాలి కాబట్టి. అంతే కదా. అది ఆలోచన చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఈ శరీరం మనం కాదని. అందుకే ఎవరన్నా పోయినప్పుడు ఊరికే భయపడి చచ్చిపోకూడదు. శంకలతో వెళ్ళాలి, శుభ్రంగా దర్శించాలి, పెళ్లి చూసినట్టే చూడాలి, వెళ్ళి అక్కడ పరిశీలనగా చూడాలి, కూర్చోవాలి. రేపు ఈ గతి నాకు పడితే అని ఆలోచించాలి. అది వేదాంతానికి మొదటి పెట్టు, చివరి పెట్టు కూడాను. రేపు ఈ గతి నాకు పట్టదా, ఈవేళ వాడు వెళ్ళిపోయాడు, నలుగురు మోసారు, రేపు నేను ఎడతాను, ఇంకో నలుగురు మోస్తారు. వాడు పుణ్యాత్ముడు, వాడికి నలుగురు ఉన్నారు, మనకుంటారా ఉండరో. ఇది వస్తే వెంటనే వైరాగ్యం వస్తుందండి. దేశంలో ఇంత అవినీతి ఎందుకు ఉంటుంది? సక్రమ సంపాదన ఎక్కువ, మళ్ళీ అక్రమ సంపాదన ఎందుకు? పని లేక, వైరాగ్యం లేకే అనవసరంగా సంపాదిస్తున్నాం మనం. అది కలగాలి అంటే రూపం మోసం చేస్తోంది మనని గ్రహించాలి. దేవతలను కూడా మోసం చేస్తుంది. ఎలాగా?